శాసనసభలో చెప్పాం. మేము శాసనసభలో ఏం మాట్లాడినా అది ఒక శాసనమే అవుతుంది. సో మేము తప్పు చేసినా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది, మేము ఎవరైనా తప్పు చేసినా శిక్ష మాకు కూడా పడాల్సిందే. అలాంటిది ఎమ్మెల్యేల పనితీరు మీద కావచ్చు, కూటమి నాయకుల పనితీరు మీద కావచ్చు, మీరు ఓట్లేశారు, మీరు అడగాల్సిన అవసరం ఉంది. మీరు అలాగే ఒకటి, మీకు హక్కు ఉండాలి అంటే మీరు బాధ్యత కూడా చూపించాలి. రాజ్యాంగం ఈ రోజున కాన్స్టిట్యూషన్ డే, ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ దినం మనం ఏం చెప్తాం? రాజ్యాంగ దినోత్సవం మనకి మన ఫండమెంటల్ రైట్స్, నీ ప్రాథమిక హక్కులు, నీ ప్రాథమిక హక్కులు, నువ్వు రైట్ టు లివ్, రైట్ టు ఎడ్యుకేట్, ఇవన్నీ ఉంటాయి. అలాగే నీ బాధ్యతలు ఏంటి? అలాగే నేను ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఏంటి? ఇక్కడున్న జెన్జీ యువతను అడుగుతాను, మీ బాధ్యత, సమాజం పట్ల మీకు బాధ్యత ఉంది, దేశం పట్ల మీకు బాధ్యత ఉంది, ఈ సంస్కృతి పట్ల మీకు బాధ్యత ఉంది. ఇవన్నీ మీరు నిర్వర్తించగలిగితే మీకు అప్పుడు హక్కు వస్తుంది. మీరు నిలబడితే ఇంకొక నిలదీసే హక్కు మీకు వస్తుంది. ఈ రోజున, ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఒకటే ఒక సందేశం నాది, మీరు నిలబడితే, మీరు మీ ఆశయాలకి మీరు నిలబడి మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తిస్తే ప్రతి ఒక్క పొలిటికల్ వ్యవస్థలో ఉండే ప్రతి ఒక్కరిని, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడి దగ్గరికైనా సరే నిలదీసే హక్కు మీకు వస్తుంది. అది మర్చిపోకండి. ఇది నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాం మేమందరం కుటుంబ ప్రభుత్వం తరఫున అంటే, మేము ఈ దేశం బాగుండాలి. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తుంది, అసలు మనకి ఎవరన్నా డబ్బున్న వాళ్ళని కొంతమంది దత్తత తీసుకోండి, దత్తత తీసుకొని వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్, కుటుంబాల నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి ఆయన కోరిక. సో అలాగా అంటే ఇది చాలా మంది కలిసికట్టు రావాలి సమాజ నిర్మాణానికి.